పురుషుల్లో సెక్స్‌లో పార్టిసిపేట్ చేసినప్పుడు కొంతమందికి వీర్యం తొందరగా పడిపోతుంది. అది కొంతమందికి ఎంత డిస్టర్బింగ్‌గా ఉందంటే, వాళ్ళు సెక్స్ స్టార్ట్ చేసే ముందే వీర్యం లీక్ అయిపోతుంటుంది. దానివల్ల అసలు సెక్స్ అంటే స్టార్ట్ అవ్వకముందే, క్రికెట్ మ్యాచ్ స్టార్ట్ అవ్వకముందే ఔట్ అయినట్టుంటుంది. సో, ఇక్కడ దీన్ని ఏం చేస్తారంటే ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అంటారు దీన్ని. తెలుగులో అయితే దీన్ని శీఘ్రస్ఖలనం అంటారు. ఇది అట్లీస్ట్ 30% పురుషుల్లో ఇది ఉంటుంది. మనం ఇప్పుడు చేసిన స్టడీస్ ప్రకారం. మా క్లినిక్ వచ్చే వాళ్ళైతే ఆల్మోస్ట్ అంటే ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో వచ్చే ప్రతి 10 మందిలో ఈ ప్రాబ్లం 7 మందిలో ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది? ఎందుకు ఇలా అవుతుంది అంటే దీనికి జనరల్గా 4 రకాల కారణాలు ఉంటాయి. ఒకటి ఎక్కువగా అంటే ఆవేశపడడం కానీ, ఎక్కువగా ఉద్రేకపడడం కానీ, దీన్ని ఎక్కువ సెక్షువల్ ఎగ్జైట్మెంట్ అంటాం. ఇప్పుడు సెక్స్ గురించి చాలా ఆలోచిస్తున్నారనుకోండి, అంటే రేపు సెక్స్ చేయాలి, గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, లేకపోతే వైఫ్తో చేయాలి అని దాని గురించి ఎక్కువగా ఆలోచించారనుకోండి, ఆటోమేటిక్గా ఎగ్జైట్మెంట్ పెరిగిపోతుంది. ఎప్పుడైతే ఎగ్జైట్మెంట్ ఎక్కువ అయిపోతుందో అప్పుడు మీరు ఎజాక్యులేషన్ని కంట్రోల్ చేయలేరు. దీన్ని సైకలాజికల్ కాజ్ అంటాం. దీని ఇంకో రీజన్ కూడా ఉంటుంది. ఒక్కసారి మీరు సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు సెక్స్లో ఫెయిల్ అవ్వడం కానీ, శీఘ్రస్ఖలనం కానీ అయితే నెక్స్ట్ టైం మళ్ళీ కలవడానికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఆ భయం అనేది వెంటాడుతూ ఉంటుంది. అంటే సరిగ్గా చేయగలుగుతానా లేదా, మళ్ళీ ఫెయిల్ అవుతానా, మళ్ళీ ఫెయిల్ అయితే ఈ అమ్మాయి ఏమనుకుంటుంది, నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతుందా, నన్ను ఏదైనా కామెంట్ చేస్తుందా అనే ఫియర్ ఎక్కడైతే మనసులో ఉంటుందో ఆ ఫియర్ వల్ల కూడా మనకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది. సో ఇది ఈ సైకలాజికల్ కాజెస్ అంటాం ఈ రెండింటిని. అంటే పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, అలాగే టూ మచ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్. ఇది కాకుండా మనకు కొన్ని లోకల్ కాజెస్ ఉంటాయి. అంటే లోకల్ కాజెస్ అంటే మనకు పెనిస్ చివరన ఉన్న స్కిన్ భాగం బాగా సెన్సిటివ్గా ఉన్నా, లేదా ఆ చర్మం అనేది వెనక్కి రాకుండా టైట్గా ఉన్నా, కొంతమందికి పెనిస్కి కింద భాగంలో ఫ్రెనులం అని ఒక చిన్న అటాచ్మెంట్ లాగా ఉంటుంది, చిన్న తీగలాగా కనెక్షన్ ఉంటుంది, అది టైట్గా ఉన్నా మనకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవుతుంది. ఎప్పుడైతే సెక్స్ చేసేటప్పుడు అక్కడ రాపిడి ఎక్కువ అయిపోతుంది. ఆ రాపిడి వల్ల మనకు ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అయిపోతుంది. ఎందుకంటే అక్కడ ఉన్న నర్వ్ ఎండింగ్స్ అనేది ఈజీగా స్టిమ్యులేట్ అవుతాయి. సో ఇవన్నీ లోకల్ కాజెస్ అంటాం. ఇవి కాకుండా మూడో రకం ఏంటంటే హార్మోనల్ కాజ్ అంటాం. మన బాడీలో టెస్టోస్టెరాన్ బాగా తక్కువ ఉండడం కానీ, ప్రొలాక్టిన్ హార్మోన్ ఎక్కువగా ఉండడం కానీ, థైరాయిడ్ అంటే T3, T4 హార్మోన్స్ ఎక్కువగా ఉండడం కానీ, కొంతమందికి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండడం కానీ, ఇవన్నీ హార్మోనల్ కాజెస్ అంటాం. ఇవి ఉన్నప్పుడు కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అవ్వచ్చు. చివరిది నాలుగో కాజ్ ఏంటంటే మనకు సీమెన్ అనేది మనకు టెస్టిస్లో ప్రొడ్యూస్ అయిన స్పెర్మ్ మనము అది వెళ్ళి ప్రాస్టేట్ గ్రంథికి వెనకలో ఉన్న సీమెన్ రిజర్వాయర్లో మనకు స్టోర్ అవుతుంది. ఈ రిజర్వాయర్లో కానీ అంటే దాన్ని సెమినల్ వెసికల్ అంటాం. ఈ సెమినల్ వెసికల్ గ్రంథిలో కానీ ప్రాస్టేట్ గ్రంథిలో కానీ ఇన్ఫెక్షన్ ఉంటే కూడా స్పెర్మ్ స్టోర్ అవ్వడం అంటే హోల్డ్ చేయడం అనేది హోల్డింగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. అంటే సెక్స్ కోరిక అంటే రాగానే చెయ్యాలి లేదా కలవాలి అనగానే వాళ్ళకి ఎజాక్యులేషన్ అయిపోయే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో ఈ 4 కాజెస్లో మనం ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్కి ఏ ప్రాబ్లం ఉంది, కొన్నిసార్లు 2-3 ప్రాబ్లమ్స్ కలిసి ఉండొచ్చు. కొన్నిసార్లు హార్మోనల్ ప్రాబ్లం ఉండొచ్చు, లోకల్ కాజ్ ఉండొచ్చు, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అలాగే 2-3 సార్లు ఫెయిల్ అయిన ప్రతి ఒక్కరికి అది ఎంత అంటే సెక్షువల్ లైఫ్ అందులో అసలు ప్రాబ్లం లేని ప్రతి ఒక్కరికి కూడా ఒక్కసారి ఎప్పుడైనా ఫెయిల్యూర్ జరిగితే ఆ ఫెయిల్యూర్ వల్ల కూడా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ 4 కాజెస్లో ఏదైనా ఉండొచ్చు. మనం ఆ 4 కాజెస్ని మనం ఐడెంటిఫై చేసుకొని మనం ట్రీట్ చేసుకోవాలి. సో ఈ ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది పర్మనెంట్ ప్రాబ్లం కాదు. 99% మందిలో ఇది క్యూర్ అయిపోతుంది. అంటే ఇందాక మనం చెప్పిన 4 కాజెస్లో దాన్ని ఐడెంటిఫై చేసి ట్రీట్ చేసుకోగలిగితే మనం దీన్ని క్యూర్ చేయొచ్చు. కొద్దిమంది ఇంకొక వేరియంట్ నేను చెప్పడం మర్చిపోయాను. ఇప్పుడు చిన్నప్పుడు కొంతమంది 14 ఇయర్స్కి 15 ఇయర్స్కి మాస్టర్బేషన్ స్టార్ట్ చేస్తారు. మాస్టర్బేషన్ స్టార్ట్ చేసి అప్పుడు ఎవరైనా చూస్తారేమో ఈ మాస్టర్బేషన్ చేసేటప్పుడు, అంటే తప్పు చేస్తున్నామన్న భావన వాళ్ళలో ఉంటుంది కాబట్టి
తొందరగా ఎజాకులేషన్ అంటే స్పెర్మ్ వచ్చేయడానికి తొందరగా మాస్టర్బేషన్ చేయడం అలవాటు చేస్తుంటారు. అంటే అది వాళ్ళకు అలా క్రమక్రమంగా తొందరగా స్పెర్మ్ రిలీజ్ అయిపోవడం అనేది వాళ్ళకు అలవాటు అయిపోతుంది. సో ఆ ఎజాకులేషన్ ప్రాసెస్ కూడా అలా అలవాటయ్యే కొద్దీ అది సంవత్సరాలు గడిచే కొద్దీ అలాగనే సెటిల్ అయిపోతుంది. సో ఈ ప్రాబ్లమ్ను కూడా మనము ఇప్పుడు మందులతో కానీ డాక్టర్ కన్సల్టేషన్తో కానీ మనం ట్రీట్ చేయొచ్చు. సో ఈ ప్రాబ్లం గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పాను కదా, 99% మందికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ మనం క్యూర్ చేయొచ్చు. సో భయపడకుండా మీ దగ్గరలోని డాక్టర్ని సంప్రదించండి, మెడికేషన్స్ వాడండి. అంతేగాని ఈ ప్రాబ్లంకి ట్రీట్మెంట్ లేదేమో, ఈ ట్రీట్మెంట్ అంటే మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఏదన్నా ప్రాబ్లమ్స్ అవుతాయా, వైఫ్ వదిలిపెట్టి వెళ్ళిపోతుందా అన్న ఇష్యూస్తో చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉంటారు, లేదా డిప్రెషన్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి దీంతో. సో చాలామంది పెళ్లి చేసుకోకుండా ఉన్న మేల్స్లో, అంటే పెళ్లి చేసుకోను అంటుంటారు కదా, వాళ్ళలో ఇది ముఖ్య కారణం. ఎందుకంటే ఆ ఫియర్, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంట. ఆర్ పెళ్లి చేసుకున్న తర్వాత అమ్మాయి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది ఏమో, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతే అందరిలో పరువు పోతుందేమో అన్న భయము, వీటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇది టోటలీ ట్రీటబుల్ కాజ్, భయపడాల్సిన అవసరం లేదు.